దోస్తులు అందరు మంచిగా ఉన్నారా? కత్తలు ఉండాలా కత్తి. ఇవాళ మనకు ఒక అన్న ఫోన్ చేసిండు. అన్న అమెరికాలో ఉంటాడంట. అన్న పేరు వచ్చేసి చంద అన్న. ఇవాళ ఒక అక్క బర్త్డే స్పెషల్ గా మనకు కొన్ని పైసలు పంపించిండు. ఆ అక్క పేరు వచ్చేసి వేద మౌనిక. అక్క ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలి పంచను. హ్యాపీ బర్త్డే అక్క గారు. ఈ బర్త్డే స్పెషల్ గా మనం బిర్యానీ చేద్దాం అనుకున్నాం ఇవాళ. కాకపోతే వాతావరణం బరాబర్ లేకపోవడం వల్ల ఇవాళ మనం ఒక ఆడ బిర్యానీ చేపిస్తున్నాం అన్నట్టు. ఒక 50-60 ప్యాకెట్లు చేపిస్తున్నాం. ఆడ రెగ్యులర్ గా మనం ఎప్పుడైనా కరీంనగర్కి పోయి రాంగా, ఇక మన షాపింగ్ కు పోగా, మనం పంచి పెడితేందుకు అటు ఇటు పోయి రాంగా ఎప్పుడైనా ఆకలి అయితే అదే హోటల్లో తింటాం అన్నట్టు. ఆడ బిర్యానీ మాత్రం మామూలుగా ఉండదు, కథలు ఉంటుంది మామ. కత్తి ఇలా ఆ హోటల్ ఏంటిది, ఆ కథ ఏంటిది, మరి మేము ఏడ తింటాం అనేది కూడా మీకు చూపెడతాము. అది ఎక్కడ ఉంటుంది అంటే కరీంనగర్ లో ఉంటుంది, రేకుర్తి దగ్గర. అది మీరు ఆల్రెడీ చూసింది అనుకుంటా కానీ మళ్ళీ చూపిస్తాం, మీకు క్లారిటీ కూడా వస్తుంది మామ. ఇలా అక్కడ ఒక 50 ప్యాకెట్లు 60 ప్యాకెట్లు కట్టించుకొని పోయి పంచి పెడదాం. ఈ వీడియో మాత్రం కథలు ఉంటుంది మామ. కత్తి ఇక మొత్తం చూడ స్కిప్ చేయకుండా ఇక చలో బయలుదేరదాం. చలో దోస్తులు, ఇవాళ నాకంటే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఇలా చందన్న పైసలు పంపించింది కాకుండా ఒక 4 ముచ్చలు చెప్పిండు. తమ్మి మీరు వీడియోలు మంచిగా ఇస్తుర్రు, చాలా బాగా ఇస్తుర్రు, ఇట్లా తీసుకుంటే కంటిన్యూ చేయరు అని చెప్పారు. ఇక నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది మీకు హెల్ప్ చేస్తారు తమ్మి, మీరు ఆ వీడియోలు అయితే ఆపకూరు అని చెప్పిండు. ఇక చందన్న ఇవాళ నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నది. దోస్తులు, ఇక ఆ హోటల్ అయితే ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక మేము ఎప్పుడైనా కన్మేర పోయినప్పుడు అటు పోయినప్పుడు ఇటు పోయినప్పుడు అలా పోతే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక అన్న కత్తలు ఉండాలి, కత్తి ఇక పచ్చ వస్తువు ఎర్ర పసుపు అని ఊకంటారు. ఇక ఆ వీడియోలో అలా బిర్యానీ తింటుంటే ఇక మనం ఇంట్లో చేసుకున్నట్టే, మనం స్వచ్ఛమైన ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అనేది ఎట్లా చేస్తారో అది కూడా అట్లే చేస్తారా బిర్యానీ. ఇక మీరు కూడా తినురే, మేము పోతున్నామే అడివే చెప్తామని ఏమేమి చేస్తారో వాళ్ళు ఎట్లా చేస్తారో అని అడుగుతాం. ఇక చలో దాదాపు ఒక 5-6 కిలోమీటర్ అయితే వచ్చేసినాం. ఇక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకునేది, ఇక మేము కూడా మా తోటలైనా ఇంటికాడైనా ఏడైనా ఇక చికెన్ బిర్యానీ చేసుకున్నా, మటన్ బిర్యానీ చేసుకున్నా, చేపల బిర్యానీ చేసుకున్నా, రొయ్యల బిర్యానీ చేసుకున్నా, కానీ ఈ హోటల్లో తిన్నంత టేస్ట్ అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమేమి ఎత్తారో, ఏం మసాలాలు ఎత్తారో, ఎంతెంత ఎత్తారో కూడా అది ఎట్లా ఎత్తారో అని కూడా అరుచుకోవాలని ఇలా ప్రయత్నం చేస్తున్నాం. కానీ అడిగి పోయినాక ఏమవుతుందో ఇక మీకు కూడా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయరు, తమ్మికి ఇది ఎత్తారు ఇది ఎత్తారని కామెంట్ చేయరు. ఇక మేమైతే ఒకసారి వాళ్ళని అరుచుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు చెప్తారో చెప్పారో ఇక పోయినాక చూద్దాం. ఇక చలో దోస్తులు, ఇప్పుడైతే మనం జగిత్యాల రూట్ నుంచి వస్తున్నాం అన్నట్టు. ఇదైతే కొత్తపల్లి. ఈ కొత్తపల్లి నుంచి కరీంనగర్ దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. మనం కాకపోతే కరీంనగర్ దాకా పోము, రేకుర్తి దాకానే పోతాం. ఓకే, ఎవరిని అత్తే రేకుర్తి కానీ ఆగుర్రి తినాలనుకుంటే రీల్ ఉంటుంది. దోస్తులు, రోహిణి ఫుడ్ కోర్ట్ అయితే ఇదే. ఇగో ఇటు నుంచి వస్తే జగిత్యాల్, ఇటు నుంచి వస్తే కరీంనగర్, మధ్యలో నడివి ఇట్లుంటుంది. ఇది రేకుర్తిలా. ఇప్పుడు నత్తే ఆగుర్రి. చలో ఇక లోపలికి పోదాం, చూద్దాం. రోహిణి ఫుడ్ కోర్ట్ అయితే ఇదే. మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడనే ఆగుతాం, ఇక్కడనే తింటాం. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఒకసారి మీరు కూడా చూడుర్రి. ఇక అన్నకు ఎప్పుడో చెప్పేసినా మనం ప్యాక్ చేసి పెట్టమని. ఇక లోపల మనం వీడియో తీసుకోరాదట, ఇక అందుకే చెప్పేసినాం అన్నట్టు. ఇక అన్న మామూలుగా ఉండదు, కష్టం ఉండదు. ప్యాక్ అయితే ఎత్తురట. ఏమేమి ప్యాక్ ఎత్తురో పోయి చూద్దాం. దోస్తులు, ఆల్రెడీ బిర్యానీ అయితే మంచిగా రెడీ చేసారు. ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసారట. ఇప్పుడు ఏమేమి ఎత్తురో, మరి ఏమేమి ప్యాక్ ఎత్తురో చూద్దాం. చలో. చికెన్ బిర్యానీ ప్యాక్ చేసాం. బిర్యానీ ప్యాకెట్ వేసుకున్నాం. బిర్యానీ చికెన్ బిర్యానీ, దానికి కావాల్సిన గ్రేవీ, దానికి కావాల్సిన ఆనియన్ సలాడ్, దానికి కావాల్సిన బిర్యానీ ప్యాకెట్ అన్ని ప్యాక్ చేసినావు. కానీ ప్లేట్లు లేవు కానీ ఎలా అదే ప్లేట్లో ఏముందో 2 నిమిషాల పని తీసుకొచ్చిస్తా. వెళ్ళిండు అందులో ఉన్నాడు. రాని వచ్చే మాటలు వచ్చింది. దోస్తులు, ప్యాక్ అయితే చేస్తుర్రు. మనమైతే ఒకసారి తిని చూద్దాం, మరి ఎట్లుందో మరి మీకు చెప్పాలి కదా. దోస్తులు, మనం ఎన్నిసార్లు బిర్యానీ అంటున్నా కానీ ఈ టేస్ట్ మాత్రం అసలు రాలేదు. పంజాబీ బిర్యానీలో ఏం ఎత్తారో ఏం తెస్తారో మనకైతే తెలియదు. కానీ మీకు వెళ్తే మన కామెంట్ చేయి. ఇక ఎప్పుడు నత్తే ఏడు తిను, మామూలుగా ఉండదు మామ. రోహిణి ఫుడ్ కోర్ట్ కత్తలు ఉంటుంది, కత్తి. దోస్తులు, అన్నయ్య తెచ్చిండు. ఇక అన్నని అడుగుదాం, ఏమేమి ఎత్తారో ఎంత ఎత్తారో అడుగుదాం. ఇక అన్న, బిర్యానీ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పి. ఇక ఏమేమి ఎత్తారు? ఇక మన దగ్గర ఉండే మసాలా డిఫరెంట్ ఉంటుంది.
అన్ని రెస్టారెంట్ ఉండే మసాలా డిఫరెంట్, మన దగ్గర ఉండే మసాలా డిఫరెంట్ ఉంటాయి. అది కొంచెం హోమ్ మేడ్ రెసిపీ టైప్ రెడీ చేస్తాం మనం. సో ఇప్పుడు మన దగ్గర మోస్ట్లీ పంజాబీ చికెన్ బిర్యానీ బాగా ఫేమస్. దాని షెఫ్ సీక్రెట్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు మాకు కూడా చెప్పారు. యాజ్ అ మేనేజర్గా మాకు కూడా చెప్పారు. మేము అడిగితే కూడా షెఫ్ మేము చేస్తామని చెప్తారు. కొన్ని ఐటమ్స్ ఏంటంటే మన బ్రౌన్ ఆనియన్స్, మన కర్డ్, ఇవి మన మసాలాలు, గరం మసాలా, ఇది మన కరాని మిర్చి, ఇవి ఫ్లేవర్స్ రెగ్యులర్ ఉంటాయి. మేమే మా దగ్గర నుంచి రెడీ అయ్యేటాము. ఇవి మన గరం మసాలా ఇట్లా మేమే రెడీ చేస్తాం. బయట నుంచి మేము కొనుక్కరము. సో మా దగ్గర టేస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా మేము కొన్ని కలర్లు వాడము. కలర్లు ఫుడ్ కలర్ చాలా తక్కువ వాడతాం మేము. టేస్టింగ్ సాల్ట్ కూడా మేము వేయాలి. మంచిది ఆరోగ్యానికి మంచిది. టేస్టింగ్ సాల్ట్ కూడా మేము తక్కువ వాడతాం. సో ఇక్కడ రేకుర్తి సరౌండింగ్ సర్కిల్ మొత్తం మందికి మా రోహిణి ఫుడ్ కోర్ట్ అంటే మా రోహిణి ఫుడ్ కోర్ట్ చాలా మంది కస్టమర్స్ ఇక్కడికి ప్రాధాన్యతగా విలువిచ్చేస్తారు మా దగ్గరికి. మా దగ్గర ఫుడ్ అంతా టేస్ట్ ఉంటుంది. మీరే మోస్ట్లీ ఒక 5-6 టైమ్స్ విజిట్ చేసి ఉంటారు అలా. అంతేనే కదా. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది దీని గురించి. పంజాబీ బిర్యానీ తిన్నారు మీరు, గోంగూర మటన్ తిన్నారు, నాటుకోడి తిన్నారు, ఇంకా కొత్త కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ కూడా తందూరి, చైనీస్, కత్తి అన్ని ఏం తిన్నా కానీ కత్తియే మామా. అంతేనా దోస్తులు? ఇక మనకు కూడా లేట్ అవుతుంది. ఇక పంచి పెడుతుంది పోవాలి. ఇవి అక్కడ మంచిర్యాల పోవాలి కాబట్టి ఇక బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇక ఆయనతో తిని పోదాం ఇక. చలో. దోస్తులు, ఏ బర్త్డే ఉన్నా, ఏ చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా కానీ వీళ్ళు దాదాపు ఒక 500 నుంచి 1000 మందికి వంట చేయగలుగుతారు. మన పేరు చెప్పి ఆర్డర్ ఇచ్చారనుకో డిస్కౌంట్ కూడా ఇస్తారు. మామూలుగా ఉండదు, కత్తలు ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ కూడా ఇద్దాం. మామూలుగా ఉండదు, కత్తలు ఉంటుంది. కత్తి చలో అన్న డిస్కౌంట్ ఇద్దాం. మన ఇద్దరు మీకు డిస్కౌంట్ చేయకుండా పోతున్నాను. అదే మరి మన పేరు చెప్పి ఎవరు వచ్చినా పర్లేదు. 100% 5 డిస్కౌంట్ పర్లేదు. ఓకేనా? మీరు జస్ట్ మన మనిషి అని చెప్పండి, 100% డిస్కౌంట్ ఇస్తాను. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. దోస్తులు, ప్యాకేజ్ కూడా అయితే అయిపోయింది. ఇక కార్లు అయితే పెట్టుకున్నాం. ఇక బయలుదేరదాం. చలో దోస్తులు, ఇప్పుడైతే మనం కరీంనగర్ నుంచి మంచిర్యాలకి అయితే బయలుదేరినాం. ఇక బాగానే మబ్బులు పడ్డాయి, వర్షం కొట్టేటట్టుంది. ఆడికి పోయినాక ఇక చేస్తా. ఇప్పుడైతే ఒక 10-15 నిమిషాలు అయితే వండుకుంటా. ఇది వండుకొని ఇష్టట్లేరు కానీ ఇక ట్రై చేస్తా. నిద్ర వస్తుంది. మరి ఏతో నిద్రముఖం పడ్డది. ఇవ్వంట నిద్ర వస్తుంటుంది, ఇవ్వంట నిద్ర వస్తుంటుంది. నిన్ననేమో బోనాలే, నిన్న తిరిగి తత్తిమి ఆడికి ఇడికి కూడా తాళ్ళకు తెల్లగళ్ళకు. అంటే నేను తాగుతుంది కాదు, దేవునికి ఆరవత్తేందుకు 3-4 ఉన్నాయి పాళ్ళు మాయి. ఇక వీటి కోసం తిరిగి సచ్చినం అన్నట్టు. ఇక కాళ్ళు నొత్తున్నాయి. ఈడ కూడా అన్నం పెట్టారు. ఇక కొద్ది ఇబ్బంది ఉంది. వండుకుంటే ఇక ఆడికి పోయినాక మా వాళ్ళు లేపుతారు. ఓకే, ఆడికి పోయినాక లేపుతుంది. ఇక మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ లైన్లోకి వస్తా. దోస్తులు, ఇక పండుకొని లేసుడైతే మొత్తం మీద అయితే అయిపోయింది. ఇక అటు ఇటు చేసి ఒక అర్ధగంట సేపు నిద్రపోయినా. ఇక మంచిర్యాల కూడా వచ్చింది. మనం పోయి ఇక పంచి పెడదాం. ఇక వర్షాలు కూడా కొట్టేటట్టున్నాయి. మనం ఇంటికనే వీడియోలు తీసి బిర్యానీ చేద్దాం అనుకుంటే బాగా ఇబ్బంది ఉంది. ఇక కొట్టది వర్షాలు 4 రోజులు కొడితేనే మనకి ఎండాకాలం పూట అప్పుడు ఇప్పుడు కొన్ని ఒక నీళ్ళు దొరుకుతాయి. వింటామా? వర్షాలు కొడితేనే 4 రోజులు బతుకుతాం. రైతు బతుకుతాడు, మనం బతుకుతాం. వింటున్నామా? ఇక బాగా గట్టి కొట్టినాయి అనుకో అందరం చచ్చిపోతాం. వింటున్నామా? ఇక చాలు, పోయి పంచి పెడదాం పా. చలో. రైటా? హలో.
దోస్తులు ఈ రోజు అయితే వేదమౌనిక అక్క బర్త్డే సందర్భంగా అయితే పంచిపెట్టడం అయితే అయిపోయింది. ఇక ఇంకెవరన్నా స్పాన్సర్లు ఉంటే డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటది, కాంటాక్ట్ కావచ్చు. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, గంట మాత్రం గట్టి కొట్టుకో. చలో ఇక నెక్స్ట్ వాళ్ళ దగ్గర బాయ్.